వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. ఈసారి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతాయి. కేసీఆర్ కూడా ఈ సమావేశాలకు హాజరవుతారు. నీటి వివాదాలపై అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం సాగుతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ఈ సభా సమావేశాలు అని అనుకున్నారంతా. అయితే కేసీఆర్ మొదటి రోజు కొద్దిసేపు మాత్రమే 3-4 నిమిషాలు మాత్రమే సభలో ఉండి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆయన అసెంబ్లీ వైపే చూడలేదు. ఇక ఈ రోజు నుంచి బీఆర్ఎస్ కూడా అసెంబ్లీ సమావేశాలకు రాకూడదని నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీలో అధికార పక్షం వ్యవహరిస్తున్న తీరు, స్పీకర్ తమ మైక్ కట్ చేస్తున్న విధానం, ఈ ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ నేతలు ఈరోజు గన్ పార్క్ వద్ద ధర్నా చేసి వెళ్ళిపోయారు. రేపు తెలంగాణ భవన్లో నీటి వివాదాలు, నీటి ఇష్యూస్కి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత ఎమ్మెల్యే హరీష్ రావు. అయితే కేసీఆర్ సభకు రావాలి, చర్చించాలి, సలహాలు ఇవ్వాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పదే పదే విజ్ఞప్తి చేసినా కేసీఆర్ సభకు రాలేదు. ఈరోజు అటు కౌన్సిల్కి వెళ్ళిన కవిత కూడా కేసీఆర్ సభకు రావాలి, సభకు వచ్చి విషయాలు చెప్పాలంటూ స్వయంగా కేసీఆర్ కూతురు కవిత కూడా డిమాండ్ చేయడం ఇంట్రెస్టింగ్గా మారింది. ఇటు కేసీఆర్ను సభకు రమ్మని అధికార పక్షం పిలుస్తుంటే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం మొత్తానికే సభకు రామంటూ చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి. దీంతో రేపు ఎల్లుండి సభలో ఏం జరగబోతుంది, బీఆర్ఎస్ పార్టీ గత 10 ఏళ్ల పాలనపై రేవంత్ రెడ్డి ఏం మాట్లాడబోతున్నారు, ఏం చెప్పబోతున్నారు, ఏం వినిపించబోతున్నారు, ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దీనికి కౌంటర్గా తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ కూడా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రేపు ఏర్పాటు చేసింది. మాజీ మంత్రి హరీష్ రావు బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత, ఆయన కొత్తగా నియమితులయ్యారు ఉపనేతగా, ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. హరీష్ రావు ఉపనేతగా, బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేతగా, బీఆర్ఎస్ ఎల్పీ నేత కేసీఆర్ గైర్హాజరు నేపథ్యంలో ఉపనేతగా హరీష్ రావు బాధ్యతలు తీసుకొని సభకు తాము ఎమ్మెల్యేలను ఎవరం సభకు రామని తేల్చి చెప్పారు. అటు తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా కూడా ఉపనేతలుగా ఉన్నారు. మొత్తానికి బీఆర్ఎస్ ఎల్పీ అసెంబ్లీ సమావేశాలకు దూరం జరిగింది. దాంతో బీజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్, సిపిఐ ఈ సభ్యులు మాత్రమే మిగిలిన 3-4 రోజులు సభ ఉండే అవకాశం ఉంది. ఈ 3-4 రోజులు కూడా చర్చించబోతున్నారు సభలో. వాటర్ ఇష్యూస్, ప్రధానంగా వాటర్ ఇష్యూస్పై చర్చించబోతున్నారు. ఈరోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డికి హరీష్ రావుకు మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం జరిగింది. అది సభ నుంచి బీఆర్ఎస్ బయటకు వెళ్లేందుకు కారణమైంది. సభలో ఈరోజు రేవంత్ రెడ్డి ఏం మాట్లాడారో ముందు ఒకసారి చూద్దాం. ఆయన దుఃఖం చూడు, ఆయన బాధ చూడు, కడుపులో విషము ఎట్లా అంటే కడుపు నిండా విషయం. ఆ మూసీలో ఉన్న కాలుష్యానికంటే వీళ్ళ కడుపులలో అంతకంటే ఎక్కువ విషయం ఉంది అధ్యక్ష. విషం జిమ్ముతున్నారు. మీరు మూసీ కాలుష్యమే ప్రమాదం అనుకుంటున్నారు అధ్యక్ష. ఈ మనుషుల కడుపుల్లో ఉన్న విషయం మూసీ కాలుష్యానికంటే ప్రమాదకరంగా తయారైంది అధ్యక్ష. ఏం నొప్పి అధ్యక్ష? నేను ఎవరినైనా విమర్శించిన అధ్యక్ష? నేను ఈ ప్రభుత్వం ఏం కార్యక్రమాలు చేపట్టబోతుందో సభలో సభ్యులు మాకు తెలవాలని అడిగినారు. నేను వివరాలు చెప్పే ప్రయత్నం చేస్తే విషయం ఎందుకు? We don't have any objection, we don't have any other agenda, hidden agenda, we don't have any hidden agenda. We wanted to develop, we wanted to improve our infrastructure. So, I would request all my members, please suggest our government. Government is there to accept your suggestions. మేము మంచి పని చేయడానికి నిర్ణయించుకున్నాము. మీ సూచనలు సలహాలు ఇవ్వండి. డిపిఆర్ రెడీ అయిన తర్వాత ముఖ్యమంత్రి కార్యాలయంలోనే అందరు ఎమ్మెల్యేలను పిలిచి, ఫ్లోర్ లీడర్లను పిలిచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెడతాను. మీరు చూడండి, మీరు సూచన ఇవ్వండి. మన నగరాన్ని మనమే అభివృద్ధి చేసుకోవాలి. రైట్. మూసీ అంశానికి సంబంధించి ఈరోజు అసెంబ్లీలో జరిగిన చర్చ వాదోపవాదాలకు దారితీసింది. రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు మధ్య మనం విన్నాం. మూసీ కాలుష్యం కంటే బీఆర్ఎస్ నేతలు అని చెప్పకపోయినా వాళ్ళ కడుపులో విషయం ఇంకా దారుణంగా తయారైందంటూ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. దీనికి కౌంటర్గా హరీష్ రావు మూసీ కంపు కంటే రేవంత్ రెడ్డి నోరు ఇంకా కంపు కొడుతుందంటూ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దాంతో వారు సభ నుంచి బయటకు వెళ్ళిపోయారు. గన్ పార్క్ వద్ద ధర్నా చేసి ఈ సభకు తమ మైక్ కట్ చేస్తున్నారు అంటూ స్పీకర్పై కూడా నేరుగా ఆరోపణలు చేసింది బీఆర్ఎస్ శాసనసభ పక్షం. ఒకసారి హరీష్ రావు సభలో ఏమన్నారు, గన్ పార్క్ వద్ద ఏమన్నారు ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏం మాట్లాడింది సార్? ఇప్పుడు ఆయన మాటలు అసలు మూసీ కంపు కంటే ముఖ్యమంత్రి గారి మాటల కంపు ఎక్కువ ఉన్నది సార్. అది వినడం చాలా కష్టం. క్వశ్చన్ కు సంబంధించి మాట్లాడుతా అంటే మీకు మైక్ ఇస్తాను. మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తా అంటే నేను మైక్ ఇవ్వను. సార్ ముఖ్యమంత్రి అడ్డగోలు మాట్లాడితే మీరు ఆపరా?
ఇలా మూసి ప్రక్షాళన కంటే ముందు ముఖ్యమంత్రి గారి నోరు ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. శాసనసభను ఆయన ఒక గాంధీ భవన్ గా, ఒక సిఎల్పి మీటింగ్ లాగా మార్చారు. శాసనసభలో ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్తుందా? విపక్షాల మీద అదే సొల్లువాగుడు. బయట మాట్లాడిందే, గాంధీ భవన్ లో మాట్లాడిందో, సిఎల్పి మీటింగ్ లో మాట్లాడిందే, పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడిన సొల్లువాగుడే అసెంబ్లీలో వాగుతారా? ప్రధాన ప్రతిపక్షానికి మైకే ఇవ్వడం లేదు. అందువల్ల మేమందరం కూడా ఇక ఈ శాసనసభలో కూర్చున్నా వేస్తూ మైక్ ఇవ్వకుండా ముఖ్యమంత్రిని తిట్టద్దంటాడు. స్పీకర్ గారు ఆన్ రికార్డ్ అక్కడ కూర్చొని మీరు ముఖ్యమంత్రి గారి మీద విమర్శ చేయొద్దు అంటాడు. అనొచ్చా అట్లా స్పీకర్? ముఖ్యమంత్రి గారి మీద మీరు మాట్లాడితే మీ మైక్ కట్ చేస్తా అంటాడు. మరి మేము ఉండేందుకు అసెంబ్లీలో? స్పీకర్ గారి పక్షపాత వైఖరికి నిరసనగా ఈ శాసనసభ ఈ సెషన్ ను బీఆర్ఎస్ పార్టీ బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నది. రైట్, మొత్తానికి సభలో అధికార పార్టీ, సభ బయట ప్రతిపక్ష పార్టీ చేస్తున్న ఆరోపణలు, అలిగేషన్లు, విమర్శలు మనం చూస్తున్నాం. సభ ఇంకా అసెంబ్లీ కంటిన్యూ అవుతుంది, అసెంబ్లీ సెషన్ జరుగుతున్నాయి, అందులో రకరకాల అంశాలపై చర్చిస్తున్నారు. కానీ ప్రధాన ప్రతిపక్షం మాత్రం సభలో లేదు. ఇదే అంశానికి సంబంధించి ప్రైమ్ టైం డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు జన్ అవుతున్నారు సామా రామ్మోహన్ రెడ్డి, పిసిసి మీడియా కమిటీ కన్వీనర్, చైర్మన్ గారు రామ్మోహన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో అనిల్ జాదవ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా జాయిన్ అవుతారు. ముందు రామ్మోహన్ రెడ్డి గారు, మీరేమో గత కొద్ది రోజులుగా కేసీఆర్ సభకు రావాలి, చర్చించాలి, సలహాలు ఇవ్వాలి అని మీరు కొడుతూ వచ్చారు. కట్ చేస్తే ఈరోజు మాకు అవమానం చేస్తున్నారు, మాకు మైక్ ఇవ్వట్లేదంటూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మొత్తానికే, బీఆర్ఎస్ అసలు సభకే రామని చెప్పి వెళ్ళిపోయిన పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు? ఎలా చెప్పాలి? అంటే మీరు ఆహ్వానిస్తారు, అక్కడికి వస్తే మైక్ ఇవ్వట్లేదు, అవమానిస్తున్నారని వాళ్ళ ఆరోపణ. దానికి ఏం చెప్తారు? తెలంగాణ ముందుగా మీకు ప్యానెల్ పెద్దలకి అండ్ టీవీ ప్రేక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్. ఏది కేసీఆర్ గారు వస్తే అవమానించినామా, లేకపోతే కేసీఆర్ గారు వస్తే మధ్యలో గిట్ట మాట్లాడలేదా? ఎవరిని అవమానించినాము, ఎక్కడ అవమానించినాము? ఇన్ని రోజులు కూడా బురద చల్లేటటువంటి కార్యక్రమానికి పూనుకున్నది బీఆర్ఎస్ పార్టీ. అసెంబ్లీకి వస్తే కేసీఆర్ గారిని అవమానిస్తారు, వాళ్ళు ఇంకోటి లెక్క మాట్లాడతారు. కాబట్టే మా నాయకుడు వస్తలేడు, లేకపోతే మేము ఫుట్బాల్ ఆడదాము, లేకపోతే ఇంకోటి ఏదో చేద్దాము, చాలా మాట్లాడారు కదా. మరి కేసీఆర్ గారు మనం వచ్చినప్పుడు ఏం అవమానాలు జరిగినాయి? మేము స్వయాన ముఖ్యమంత్రి గారు పోయేసేసి కేసీఆర్ గారిని పలకరించినటువంటి మనందరం కూడా చూసినాం. ఒక సభా సాంప్రదాయం అనేటట్టు చాలా పాజిటివ్ వాతావరణంతో మొదలైనటువంటిది. తర్వాత మరి కేసీఆర్ గారు ఈరోజు ఏం రాలేదే, ఎక్కడ ఎవరిని కేసీఆర్ గారిని అవమానించినట్టుంది? ప్రతిపక్ష నాయకుడు ఎక్కడైనా అవమానించినట్టుందా? ఒకటి కళ్యాణ్ గారు, ఈ రోజు సభలో జరిగినటువంటిది మొత్తం కూడా పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి భవిష్యత్తులో ఆధారాలతోటి అధికార పార్టీ ఎండగడుతుంది అనేటటువంటి స్పష్టంగా తెలిసి తోక ముడిచినటువంటి ప్రతిపక్షాలు అంతే, వేరేదేం లేదు. ఎదుర్కొనేటటువంటి ధైర్యం లేదు, కుంటి సాకులు చెప్పి బయటికి వెళ్ళిపోయారు. మేము రానే రాము తూచుతోండి అని ఆడుడు శాతగాక. ఇక పచ్చి చిన్నపిల్లల భాషలు చెప్పాలని అంటే వచ్చి కొట్లాడు, మాట్లాడు, లేకపోతే సాక్ష్యాలతోటి వాళ్ళు నిర్దోషులను నిరూపించుకున్నట్టు చాతగాక ఈరోజు కుంటి సాకులు చెప్పి బయటికి. అంటే రామ్మోహన్ గారు అంటే ఇక్కడ ఒకటి ఏమొస్తుందంటే ప్రధానంగా మొన్న ప్రెస్ మీట్, రేవంత్ రెడ్డి గారి ప్రెస్ మీట్ నే బీఆర్ఎస్ నేతలు బయటకు వచ్చి పదే చెప్తున్నారు, కేసీఆర్ గారికి ఎలాంటి అవమానం కలగకుండా చూసుకుంటాం, సభలో జాగ్రత్తగా చూసుకుంటాం, సభలో గౌరవిస్తాం, ఆయన సూచనలు తీసుకుంటాం, సలహాలు తీసుకుంటాం అని ఓవైపు అంటూనే మరోవైపు కేసీఆర్ను కసబ్తో పోల్చడం, ఉరేయాలి అనడం, ఇలాంటి వ్యాఖ్యలు అది అవమానమా అభిమానమా అర్థం కాకుండా మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారు అనేది బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణ. ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ గారు వచ్చాక వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళు వచ్చే లోపు మీకు నేను ఇది వాళ్ళు చెప్పిన విమర్శలను దృష్టికి తెస్తున్నాను. ఇప్పుడు ఒకటే కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి గారు నిన్న జరిగినటువంటి అక్కడ ప్రజాభవన్ లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెట్టినటువంటి దానికి ముఖ్యమంత్రి గారు కూడా వచ్చి అసలు సంవత్సరం తెలంగాణ వచ్చిన తర్వాత గత సర్కార్ చేసినటువంటి అన్యాయము, దోచిపెట్టినటువంటి ఒక నీళ్లు, తర్వాత పొయ్యి వాళ్ళకి చేసినటువంటి ప్రమాణాలు, కాగలించుకున్నటువంటి కాడికి మొదలు పెట్టుకుంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వేరు కాదు కదా అనేటటువంటి దాకా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఆయన సహకరిస్తుండే. ఇంతకు మించినటువంటి బ్రహ్మాండమైన అవకాశం ఈ రాష్ట్రానికి ఏమంటారు జరగదు. కాబట్టి కేసీఆర్ గారికి కృతజ్ఞతలని వాళ్ళ నిండు సభలలో మాట్లాడుకున్నప్పుడు బేసిన్లు లేవు, బేసజాలాలు లేవని చెప్పి ఈయన వాళ్ళ ప్రాంతానికి పోయి మాట్లాడినప్పుడు, రాయలసీమని రతనాల సీమ చేస్తా అని చెప్పి అవతల ప్రాంతానికి పోయి నువ్వు మాట్లాడినప్పుడు
మరి ఒక పక్కనేమో నదులకి నడకలు నాట్యాలు నేర్పించేటటువంటి కేసీఆర్ గారు మరి కృష్ణా నదికి మాత్రం నదులు నాట్యాలు ఏమంటే నాట్యాలు గిట్ట మొత్తం పోయి ఆంధ్రప్రదేశ్ ఎట్లా నేర్పించిందండి? మా ప్రశ్న ఒకటే, పాలు తగ్గిందంటేనే తెలంగాణ ఉద్యమ సమయంలో పంచాయత్ చేసినాం మనం. పోతిరెడ్డిపాడు పొక్క అనేటటువంటిది 11,000 క్యూసెక్లు కాస్త 44,000 క్యూసెక్లు అయింది. చౌటలు, సన్నాసులు, దద్దమ్మలు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎవడు కొట్లాడతలేడు అధికారం నుండి, మన నీటి వాట ఎత్తుకొని పోతున్నా అని చెప్పి కేసీఆర్ గారు ఉద్యమ సమయంలో ఉవ్వెత్తున అగ్ని పర్వతం లెక్క ఎగిసి పడితే సంతోషపడ్డాం అందరం. నిజంగా కూడా సంతోషపడ్డాం. మంచో చెడో ఏదైనా కానని చెప్పి ఆ సంతోషాన్ని ఒక అడుగు ముంగటికేసి పాలమూరు బిడ్డలు అని పార్లమెంట్ సభ్యుని చేసుకున్నారు. తెలంగాణ రానే వచ్చింది. ఆ తెలంగాణకి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కానే అయ్యిర్రు. అయిన తర్వాత ఏ నీటి వాటాలలోనైతే మనకు అన్యాయం జరిగింది, మన పాలు తగ్గిందని ముంగట నడిచినట్టు నటించినటువంటి వ్యక్తి అధికారం రాగానే నాది భక్తి రాజకీయ పార్టీ అని చెప్పి పక్క రాష్ట్రంలో పోయి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసుకొని నీ రాజకీయ లబ్ధి కోసము, నీ స్వార్థం కోసము, మీ కాసుల కక్కుర్తి కోసము ఈరోజు కృష్ణా జలాల్లో కాంప్రమైజ్ అయిపోయి చారణ నష్టం జరిగినటువంటి ఉమ్మడి రాష్ట్రంలో బారణ నష్టానికి తీసుకొని వచ్చిండండి. 44,000 క్యూసెక్లు పర్ డే పోతిరెడ్డిపాడు పొక్క నుంచి పోతుంటే ఈయన వచ్చిన తర్వాత కెపాసిటీ ఏడికి పెరిగింది? 92,000 క్యూసెక్లకు పెరిగింది. అంటే చారణ నష్టం కాస్త బారణకు వచ్చింది. అంటే మీరు నియంత్రించింది ఎక్కడుంది? సాధారణంగా చదువుకోనటువంటి విఘ్నులందరికీ కూడా అర్థమయ్యేటటువంటి చెప్పాలంటే కళ్యాణ్ గారు ఒకటే లైన్ చదువుకోనటువంటి వాళ్ళందరూ కూడా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే నీటి పంచాయతీ వాళ్ళకుంది, మనకుంది. ప్రాజెక్టులు వాళ్ళు కట్టలేరు, మనం కట్టలేరు అని అనుకున్నా. వీళ్ళు చెప్పే కుంటి సాకులు ఏవైతున్నాయో మరి వాళ్ళ కెపాసిటీ 10 ఏళ్ళలో ఎట్లా పెంచుకోరు సార్? మనకెందుకు చేత కాలేదండి? మనకెందుకు చేత కాలేదు? ఎందుకు చేత కాలే అని అంటే బేసిన్లు లేవు, బేసజాలాలు లేవు అని చెప్పి వాళ్ళనిలే కేసీఆర్ అన్నాడు. వాళ్ళు ఇక్కడికి వచ్చి రొయ్యల పులుసులు తినేసేసి హైదరాబాద్ నో లేకపోతే తెలంగాణని ఏమంటారు బంగారు తెలంగాణ చేస్తాం, పాలమూరిని సస్యశ్యామలం చేస్తామని ఆంధ్ర నుంచి నాయకులు వచ్చి తెలంగాణలే తెలంగాణ ముఖ్యమంత్రి వేరు రాయలసీమని రత్నాలసీమ చేస్తా అన్నాడు. ఇక్కడ తెలంగాణ వాటాని, తెలంగాణ వనరులని, తెలంగాణ ఆకాంక్షలని కుదబెట్టి నీ స్వార్థం కోసము తెలంగాణ ప్రజలకు వెన్ను మీద పొడిచినటువంటి కేసీఆర్ ఈరోజు అవన్నీ ఆధారాలతో అసెంబ్లీలో మేము నిరూపిస్తామని చెప్పి ముఖం చాటేసిండ్రు. మామ చాటేసిండు, అల్లుడు దొరికిపోతాడు అని చెప్పి ఈయన కుంటు సాకులు చెప్పుకొని ఈయన చాటేసిండు. దీనికి ఇంత పెద్ద డ్రామాలు ఎందుకు సార్? రామ్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేద్దాం మనం. అనిల్ జాదవ్ బూత్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నుంచి కూడా జాయిన్ అయ్యారు మనతో. అనిల్ జాదవ్ గారు, ఏంటి వాటర్ వివాదాలు, వాటిని మొత్తం అసెంబ్లీకి వస్తాను, ఒక్కొక్కరు సంగతి చూస్తాను, లేకుంటే సభలు పెడతాను, పాలమూరు రంగారెడ్డి, నల్గొండ ఒకటి, రంగారెడ్డి ఒకటి, మహబూబ్ నగర్ ఒకటి ఇలా ప్రకటించి కేసీఆర్ను సభకు వచ్చి మాట్లాడమంటే ఆయన రావట్లేదు. చివరికి వచ్చిన మీరు కూడా మొత్తం అసెంబ్లీని బాయ్కాట్ చేసి వెళ్ళిపోయారు. దీన్ని ఎలా చూడాలి? దీన్ని తప్పించుకోవడమా, లేకుంటే ప్రభుత్వం నిలదీస్తుందని భయంతో పోయారా? ఎందుకు బాయ్కాట్ చేశారంటే ఏం చెప్తారు? అనిల్ జాదవ్ గారు చెప్పండి. మ్యూట్లో ఉంది, మీ మొబైల్ మ్యూట్లో ఉంది, ఒకసారి ఆన్ చేయండి. చెప్పండి అన్న. ఓకే, ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి చర్చించామని కేసీఆర్ పదే రేవంత్ రెడ్డి పిలిచారు. ఈ రోజైతే మీ కవిత గారు కూడా, ఎమ్మెల్సీ కవిత గారు కూడా కేసీఆర్ సభకు రావాలని కోరుతున్నారు. మీరేమో కేసీఆర్ రావడం కాదు కదా, ఉన్న మీరు కూడా ఎమ్మెల్యేలు కూడా బయటకు వెళ్ళిపోయారు, బాయ్కాట్ అంటున్నారు. అంటే అసెంబ్లీలో నిలదీస్తారు గత 10 ఏళ్ల పాలనపై అనే భయంతో మీరు పారిపోయారు. మీది పలాయనవాదం అనేది కాంగ్రెస్ విమర్శ. దీనికి ఏం చెప్తారు? ఎందుకు వెళ్ళిపోయారు? ఎందుకు బాయ్కాట్ చేశారు? ఇప్పుడు మేము ఆల్రెడీ సభను పాల్గొనాలి, 7 రోజులు కూడా సభను నడిపించాలని చెప్పేసి మా బీసీ మీటింగ్ లో కూడా మా ఉపనేత అయినటువంటి హరీష్ రావు గారు చాలా స్పష్టంగా చెప్పిండు. అది కూడా మీరు లైవ్ లో ఈ రోజు చూసిండ్రు. ఏమని, మీరు 7 రోజులు నడుపుతామని చెప్పేసి మరి ఎప్పటిదాకా నడుపుతారని చెప్పేసి కనీసం దాంట్లో నోట్లో ఆ డేట్లు కూడా ఎందుకు మెన్షన్ చేయాలని చాలా స్పష్టంగా అడిగిండు. మీరు కూడా చూసిండు లైవ్ లో. దాన్ని పారిపోయిందని అందంటే అక్కడ ఏం జరిగింది, అక్కడ ఉపన్యాసము ఏంది, మూసీ నది మీద ప్రక్షాళన అని చెప్పిండ్రు. మూసీ నది మీద మాట్లాడకుండా అడ్డగోళ్ళు మాట్లాడి ముఖ్యమంత్రి గారు అడ్డగోళ్ళుగా మాట్లాడి కళ్ళు కనబడతలేవు, నల్లబడ్డాయి, అది పడ్డాయి, ఇది అంటే ఒక ముఖ్యమంత్రి మాట్లాడే భాష కాదు కదా. అది మర్యాదగా అందరూ చాలా తెలంగాణ సమాజం మొత్తం చూస్తున్నటువంటి సభాది శాస్త్రం ఏదైతే మన మండలి ఉందో, ఏదైతే ఉందో అసెంబ్లీ అంటే అందరు చూస్తారు. అందరిని చూసే విధంగా
ఒక హుందాగా ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి. ఆ విధంగా మాట్లాడకుండా ఏదేదో తప్పుగా మాట్లాడి దాన్ని తప్పు తోవలో పట్టించి ఇక పారిపోయినట్టే. మేమేమన్నాము, ఏదైతే మన స్పీకర్ గారిని కోరిండు మా ఉపనాయకుడు, మమ్మల్ని కూడా అవకాశం ఇవ్వండి, మాట్లాడడానికి అవకాశం ఇవ్వమని చెప్పిండు. ఆయన ఏమన్నాడు, స్పీకర్ గారు ఏమన్నారు, ముఖ్యమంత్రిని విమర్శించము అంటేనే నేను మైక్ ఇస్తా అన్నాడు. అట్లా మాట్లాడొచ్చా? అది ఇట్లా ఈ విధంగా వాళ్ళు ఒక వన్ సైడే ఆ సభను నడపడానికి వాళ్ళు ప్రయత్నం చేసి ఉండు కాబట్టి అంటే అనిల్ గారు ఇక్కడ ప్రతిపక్ష గొంతు నొక్కడానికే ఈ సభ ఉందని చెప్పేసి వాకౌట్ చేయడం జరిగింది తప్ప మేం భయపడి ఇంత ముందు ఎన్నిసార్లు వాటర్ ఏదైతే నీటి వాటర్ గురించి ఎన్నిసార్లు జరగలేదు. ఇదేం కొత్త కాదు కదా. అనిల్ గారు ఇప్పుడు అనిల్ గారు ప్రధాన ప్రతిపక్షం సభలో లేకుండా రేపు ఎల్లుండి వాటర్ ఇష్యూస్ పై చర్చ జరుగుతుంది. అప్పుడు మిమ్మల్ని దోషిగా నిలబెడతారు కదా, అక్కడ మీకు మాట్లాడుకునే అవకాశం కూడా లేకుండా పోయింది కదా. మరి వాళ్ళు మైకే ఇస్తలేరు కదా. ముగ్గురు సభ్యులు మాట్లాడిండ్రు. ఈ రోజు హరీష్ రావు గారు మాట్లాడిండ్రు, సబితేంద్ర రెడ్డి గారు, తర్వాత తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, తర్వాత మా సునీత లక్ష్మారెడ్డి గారు కూడా నలుగురు లేస్తే నలుగురిని కూడా మైక్ కట్ చేసిండు స్పీకర్ గారు. ఎందుకు మైక్ ఇవ్వలేదు? మామూలను మా ఏదైతే మా సభ్యులను మైక్ ఇవ్వాలి కదా. మా వాదం ఏందో వాళ్ళు వినకుండానే మైక్లు కట్ చేయడం, ముఖ్యమంత్రి మీద మాట్లాడితే మేము మైక్ కట్ చేస్తాం, ముఖ్యమంత్రి మీద మాట్లాడొద్దు అని చెప్పేసి అది ఈ విధంగా గొంతు నొక్కే ప్రయత్నం స్పీకర్ గారు చేసిండ్రు. ఆ విధంగా కరెక్ట్ కాదు కదా. రైట్. రామ్మోహన్ రెడ్డి గారు, సభలో ఉన్నప్పుడు మాట్లాడే అవకాశం ఇవ్వకుంటే అందులో ఉండేది ఏం లాభం, ఉండడం ఎందుకు అనేది వాళ్ళ విషయం. ఇప్పుడు సింపుల్ కళ్యాణ్ గారు, ఆయన ఏమంటారు, అనిల్ గారు ఏమంటున్నారు, మేము ఆడికి పోతే మమ్మల్ని మాట్లాడనిస్తలేరు, స్పీకర్ గారు చెప్తుండ్రు, ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు చేయొద్దు అని అంటున్నారు, కాబట్టి మాకు అవకాశం ఇవ్వనప్పుడు మేమెందుకు అని. ముఖ్యమంత్రి గారి మీద విమర్శలు చేయొద్దని మాత్రమే అన్నారు. మీకు మాట్లాడేటటువంటి అవకాశం ఇవ్వకుండా కాదు, మీకు మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడు అంటే రామ్మోహన్ గారు అది కూడా ఎలా ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఏదైనా అనొచ్చు, ముఖ్యమంత్రిని ఏమి అనకూడదు అనేది కూడా కరెక్ట్ కాదు కదా. దానికి వస్తా. మీరు ఒక విషయం మీద మాట్లాడుతున్నప్పుడు ప్రతిపక్షము రన్నింగ్ కమెంటరీలోనే మీరు ఒక మాట తీసేసేసుకొని ముఖ్యమంత్రి గారు ఇట్లా అన్నారు కానీ వాస్తవం ఇది అనేటటువంటిది మీరు చెప్పుకుంటా, మాకేడుందండి విషయము, మీకే ఉంది కదా అని చెప్పి నువ్వు అనొచ్చు. నువ్వు చేసినుంటే గారు సభలో మీరున్నారు, మేమున్నాం, అందరం ఉన్నాం. సభలో ఈ రోజు ఏం జరిగింది, ఆ సభ్యులు లేచి మాట్లాడక ముందు స్పీకర్ గారు బటన్ నొక్కడం, మైక్ కట్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఆ విధంగా ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఇప్పటివరకు జరిగినటువంటి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటివరకు జరిగినటువంటి అసెంబ్లీలో ఎప్పుడు ఈ విధంగా జరగలేదు. మనం కూడా చిన్నప్పుడు చూస్తున్నాం, అసెంబ్లీ వేదికలు జరుగుతున్నట్టు చాలా మంది టీవీల ముందర కూర్చుంటారు, అక్కడ ఏం నడుస్తుంది, ఏం విధంగా అని చెప్పేసి. కానీ అక్కడ మీరు చాలా స్పష్టంగా ఈ రోజు మీరు విజువల్స్ చూడండి, కరగండిగా ఒక్క సెకండ్ కూడా మాట్లాడకుండా మైక్ కట్ చేయడం, సెకండ్ మాట్లాడకుండా మైక్ కట్ చేయడం, ఈ విధంగా కాదు కదా అసెంబ్లీ అంటే. అసెంబ్లీ అంటే అందరికి హక్కు ఉంది, అక్కడ మనము మన యొక్క సమస్యలు చెప్పుకోవడానికి అసెంబ్లీ కదా. రామ్మోహన్ గారు, ముఖ్యమంత్రి గారు ఎంత తిట్టచ్చు, ముఖ్యమంత్రి పేరు చెప్తే మాత్రం మైక్ కట్ చేసేస్తారా? నేను మళ్ళా కూడా నా ఓపెనింగ్ స్టేట్మెంట్స్ కి కట్టుబడి ఉన్నా. ఈ రోజు పచ్చిగా చెప్పాలనంటే ప్రతిపక్షం దగ్గర జవాబులు లేక రానున్నటువంటి సభలో ఆధారాలతోటి అధికార పార్టీ ఎండగడుతుందని, అసలు వాళ్ళకి జవాబు చెప్పట్లేదు కదా రామ్మోహన్ గారు, వాళ్ళు జవాబు చెప్పే అవకాశం ఇవ్వట్లేదని. ఒకటి చెప్తానండి, ఒకటే చెప్తా, అవకాశం ఇస్తుర్రా, అవకాశం ఇవ్వట్లేదా, అవకాశం ఇస్తే వీళ్ళు విమర్శలకే పరిమితం అవుతుర్రా, ప్రజలు మొత్తం చూస్తున్నారు, మీరు మేము కాదు. అవకాశం ఇవ్వగానే రామ్మోహన్ అన్న చెప్పండి. హలో, ఇంత ముందు జవాబు చెప్పడం అనే కాదు, జవాబు చెప్పలేక కాదు, గతంలో గత అసెంబ్లీ సెషన్ లో కూడా కాళేశ్వరం మీద చర్చ పెట్టినారు. ఏదైతే ప్రభుత్వం చర్చ పెట్టినప్పుడు ఒంటి చేత్తోనే హరీష్ రావు గారు జవాబు ఇచ్చిండ్రు, జవాబుకు సమాధానం చెప్పలేక ముఖ్యమంత్రి గారే స్వయంగా అసెంబ్లీ నుంచి బయటకు వెళ్ళిపోయి లేచి. మీరు చూడలేదా అన్న ఈ వ్యక్తిగత ఇప్పుడు వ్యక్తిగతంగా మీరు స్వడబ్బాలు కొట్టుకుంటాం అంటే మేము కొట్టుకోరు, నేను కాదన్నాను. విషయం మీరు కట్ చేసి మా గొంతు నొక్కే ప్రయత్నం మీరు చేసి మమ్మల్ని జవాబు ఇస్తలేరు అంటే మేమేం సమాధానం గొంతు నొక్కడం అంటే ఏందో తెలుసా అన్న,
గొంతునొక్కుడు అంటే ఏంటంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏడాదికి 12 రోజులే అసెంబ్లీ పెట్టారు చూసినాం, ఏడాది మొత్తానికి ఆల్ సీజన్స్ మనం 2 రోజులు కూడా పెట్టలేము కదా ఇప్పుడు. అది గొంతునొక్కుడు అంటే. ఏముంది, ఇవాళ అసెంబ్లీ స్టార్ట్ అయితే రేపటికి క్లోజ్ చేసింది మీరు. ముఖ్యమంత్రి వచ్చుడే రేపే లాస్ట్ నాట్ అసెంబ్లీ. కనీసం జనాలు చస్తురా మరి మనం చేస్తున్నది ఏంది మరి? పాపన పోయినోడే లేడు. దాన్ని 2 రోజులు అసెంబ్లీ రామ్మోహన్ గారు, ప్రతిపక్షాలని రమ్మని రామ్మోహన్ గారు, 2 రోజులు అసెంబ్లీ నడిపిన చరిత్ర ఏడన్నా ఉన్నదా అంటున్నా. కళ్యాణ్ గారు, నేను క్రొనలాజికల్ గా వస్తా, ఒక్క నిమిషం క్రొనలాజికల్ గా వస్తా. గత ప్రభుత్వం లెక్క ఏడాదికి ఒక 12 రోజులు పెట్టేసేసి తూతు మంత్రంగా జనాలు ఏమైనా సావని బతకని వాళ్ళ సమస్యలు ఈడ చర్చించనికే లేదని తూతు మంత్రంగా నామమాత్రంగా సభలు పెట్టేసేసి మమ అనిపించినటువంటిది కాదండి ప్రజాప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కార్. ప్రతిపక్షం రావాలని ప్రతిపక్ష నాయకుడు ఇంటికి ఆహ్వానాలు పంపించినాం, అయినా రాలే. చర్చకి మేము సిద్ధమన్నాం, శ్వేత పత్రాలు విడుదల చేసినాం, అర్ధరాత్రి 2 గంటల దాకా కూడా మేము సభలని మేము చేసినాం. వాళ్ళు ఇంకెంత అవకాశం కావాలో తీసుకోండి అని చెప్పి అన్నాం. అయితే సభలకు వచ్చి మాట్లాడినటువంటి పెద్ద మనుషులు బయటికి వచ్చి బట్టగాల్చి మీదేసి పోతే మనం ఏమన్నాం? ఓపెన్ ఛాలెంజ్, ఎన్ని రోజులు సభ కావాలో తీసుకోండి, అన్ని రోజులు కూడా అవకాశం ఇస్తాం, చర్చిద్దాం, కూలంకుషంగా ఆధారాలతోటి ప్రజల ముంగట మాట్లాడుకుందాం అన్నాం. కానీ ప్రతిపక్ష నాయకుడు రావాలి అని చెప్పినాం. రాకపోతే తెలంగాణకి ద్రోహం చేసిన వాళ్ళ లెక్క చరిత్రలో మీరు మిగిలిపోతారు. ఎందుకంటే ఆధారాలు మొత్తం కూడా మీరు పక్కన వాళ్ళకి దోచిపెట్టింది మాత్రమే ఉంది, వెన్నుపోటు తెలంగాణ ప్రజలకి పొడిచింది మాత్రమే ఉంది అని చెప్పి మేము చాలా స్పష్టంగా చెప్పినాం. ఇంత జరిగినప్పుడు మీరు ఎట్లాంటి ఆరోపణలు మా మీద ప్రతిపక్ష నాయకుల మీద వేస్తే మేము ఒప్పుకోము. మేము తెలంగాణ కోసం కాపాడనీకి ప్రయత్నం చేసినాము, మీరు ఇన్ని అబండాలు ఎట్లా అంటావు, ఒక తీవ్రవాదితో ఎట్లా వలుస్తావు అని చెప్పి సభకొచ్చి మేము ఒకవేళ అవమానించిన ఆడ సమయం కేటాయించి అవకాశాన్ని తీసుకొని విమర్శలనే సాకులు లేకుండా ఆధారాలు అనేది మీరు చేసినటువంటి కష్టమేందో, మీరు పడ్డటువంటి నష్టమేందో, లేకపోతే తెలంగాణ ప్రజలకి జరిగినటువంటి ప్రయోజనం ఫైనల్ గా కంక్లూడ్ చేద్దాం. ఇప్పటికే కాళేశ్వరం పై విచారణ జరుగుతుంది, విచారణ జరిపేసింది పీసీ ఘోష్ కమిషన్, దానిపై కూడా సిట్ ఉంది. అన్ని పెద్ద కాళేశ్వరం అనేది ఒక మీకు గుదిబండగా మారినట్టు దానిపై విచారణలు పర్వం సాగుతూనే ఉంది. ఇప్పుడు పాలమూరు రంగారెడ్డిపై కూడా విచారణకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు జరుగుతుంది చర్చ. దానిపై మీరు అసెంబ్లీలో తేల్చుకోవాల్సింది పోయి ఆ విచారణను కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నారా? మరి మీరు ఫైనల్గా కంక్లూడ్ చేయండి. అనిల్ గారు చెప్పండి ఫైనల్గా. అన్నా ఇప్పుడు నేను ఒకటి చెప్పాలనా, ఇప్పుడు వాళ్ళు ఏంటంటే చెవిటోడు ముద్దు సంఖ ముద్దినట్టున్నది వీళ్ళది. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ రైతులు సోయాలు కొంటలేరు, మక్కలు కొంటలేరు, పడిగాపులు కాస్తా ఉన్నారు గత 2 నెలల నుంచి. దాని మీద దాని మీద మాట్లాడదామన్నా అవకాశం ఇస్తలేరు, దేని మీద లేదు. వాళ్ళు ఏంటంటే నామకే వాస్తే మమ్ములను మైక్ ఇవ్వకుండా బయటికి పంపించేస్తే వాళ్ళు ప్రతిపక్షం వాళ్ళు మాట్లాడలేక వెళ్ళిపోయినని చెప్పి మా మీద బండారం పెట్టేయడానికే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళకు చర్చ చేయాలని కానీ రైతులకు న్యాయం చేయాలని కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వంకి ఏమాత్రం వాళ్ళకి రైతుల మీద చిత్తశుద్ధి లేదు, ఏమాత్రం ఎవరి మీద ప్రేమ లేదు. గత 2 నెలల నుంచి రైతు సోయాలు కొంటలేరు. ఎందుకు కొంటలేరు వాళ్ళకి ఒకసారి అడగండి. తర్వాత నీటి వీటి మీద తర్వాత మాట్లాడదాం. రైతులు థ్యాంక్ యూ అనిల్ గారు, థ్యాంక్ యూ సామారావు మోహన్ రెడ్డి గారు. మొత్తానికి అధికార పక్షం ప్రతిపక్షం ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునేందుకే సిద్ధమవుతున్నారు. ఇటు కొనుగోలు జరగట్లేదు, ధాన్యం కొనుగోలు లేదు, వాటర్ ఇవ్వట్లేదు అనేది బీఆర్ఎస్ ఆరోపణ అయితే వాటర్పై చర్చిద్దాం రమ్మంటే వాళ్ళు రావట్లేదు, పారిపోతున్నారు అనేది కాంగ్రెస్ చెప్తున్నారు. ఇది ప్రైమ్ టైం డిబేట్. అసెంబ్లీ సమావేశం